విజయవాడ నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డలు మన మందిరానికి వస్తారు. ఆ బిడ్డ ఎస్బీఐలోనూ యూనియన్ బ్యాంకులోనూ మేనేజర్గా పనిచేస్తుంది. నెల్లూరులో ఆ బిడ్డ ఉద్యోగం చేసేటప్పుడు మన లైవ్ బిడ్డలు రెగ్యులర్గా చూస్తారు. ఒకసారి నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఆ తల్లి పేరు అన్నామణి, ఆ పాప పేరు నేను చెప్పలేను కొన్ని ఇబ్బందులను బట్టి, వాళ్ళ అమ్మ పేరు అన్నామణి. సరే ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన మందిరానికి వచ్చారు. ఫోన్ చేశారు, అయ్యా ఇట్లా వస్తున్నాం, ఒకసారి మందిరాన్ని చూడాలి, రెగ్యులర్గా లైవ్ చూస్తూ ఉంటాం, మా పాప కూడా నెల్లూరు నుంచి వచ్చింది, మందిరానికి వచ్చామయ్యా అని ఫోన్ చేసింది. నేను లోపల గదిలో ఉండి బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఒక అర్ధగంట తర్వాత వచ్చాను. అర్ధగంట తర్వాత వస్తే పై ఫ్లోర్ బాల్కనీలో ఆ తల్లి వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నారు. అమ్మ పాప ఏదమ్మా అన్నాను. మందిరంలో ఉందయ్యా అంది. అప్పుడు వాళ్ళ బాబు రాలేదనుకుంటా, మందిరంలో ఉందయ్యా అని. మందిరంలో ఏం చేస్తుందమ్మా అని నేను సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు వస్తే బ్యాంక్ మేనేజర్ చీపురి కట్ట తీసుకొని మందిరం ఊడుస్తూ ఉంది. చీపురి కట్ట తీసుకొని నేను అన్నా, అమ్మా ఈ ఒక్క 10 నిమిషాలే కదా ఇక్కడ ఉండేది, ఎందుకు మందిరాన్ని ఊడుస్తున్నావు? ఆ బిడ్డ ఏముందో తెలుసా, చిన్నతనం నుంచి దేవుని మందిరంలో ఇలా పరిచర్య చేయటాన్ని బట్టే వెధవరాలి కుమార్తెనైన నన్ను బ్యాంక్ మేనేజర్గా దేవుడు నిలవబెట్టాడయ్యా. చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలేదయ్యా. అయ్యా నేను ఇంకా తగ్గించుకొని బ్రతుకుతాను, నేను మందిరానికి వచ్చి చీపురి కట్టబట్టుకొని ఊడుస్తూ ఉంటే అమ్మాయి కొద్దిసేపే కదా ఉంది. అయ్యా ఈ అవకాశం ఇంకోసారి నాకు దొరికిద్దో లేదో, మరలా ఈ ప్రాంతానికి వస్తానో లేదో. దేవుని కృప, ఇప్పుడు ఆ బిడ్డకు హైదరాబాదే ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్ అబ్బాయినే వివాహం చేసుకుంది. ఇందాక సెకండ్ సర్వీస్కి వచ్చారు బిడ్డలు. సెకండ్ సర్వీస్ నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. అయ్యా నా వైపు చూడండి. మీరు మందిరానికి వచ్చినప్పుడు బయట వాట్ ఎవర్ యు మే బి, మందిరానికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న పని చేసేది. ఓ బాత్రూమ్ గడగటము, ఓ ల్యాబరేటరీని గడగటము. మీరు అనుకోవచ్చు మా ఇంట్లో మా ల్యాబరేటరీని మేమే గడుక్కోండి, మా ఇంట్లో వర్కర్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ దేవుడు ఆ స్థితిలో ఆశీర్వదించాడు, మంచిదే. కానీ ఈ ఇల్లు ఉందే, నీ ఇల్లు కంటే శ్రేష్టమైనది. ఇది దేవుని ఇల్లు.